మార్చి 11, 2026 సరిగ్గా 12 రోజుల క్రితం ప్రపంచం ఊపిరి బిగబట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై విరుచుకుపడ్డాయి. కానీ ఈ యుద్ధం కేవలం క్షిపణులది కాదు, ఇది చమురు యుద్ధం. ప్రపంచ గొంతుకగా పిలిచే హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఒక ఉరితాడులా మార్చేసింది. గల్ఫ్ నుండి వచ్చే ఆయిల్ ఆగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ పెట్రోల్, గ్యాస్ కోసం అల్లాడుతున్నాయి. కానీ ఇక్కడే ఒక విస్మయానికి గురి చేసే నిజం ఉంది. యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో మాత్రం ఒక్క పెట్రోల్ బంక్ కూడా మూతపడలేదు. వారి యుద్ధ విమానాలు క్షణం ఆగకుండా ఎగురుతున్నాయి. అసలు ఇజ్రాయెల్ కు ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది? ప్రపంచం గొంతు నొక్కితే వారు ఎలా ఊపిరి పీల్చుకుంటున్నారు? మరి మన దేశం నేర్చుకోవాల్సిన ఆ భయంకరమైన గుణపాఠం ఏమిటి? హార్మోజ్ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ చిన్న దారి ప్రపంచానికి మెడనరం. ఇక్కడ ఇరాన్ ఒక చావు దెబ్బ కొట్టింది. భారత్, చైనా, జపాన్ దేశాలకు వచ్చే 30% ఆయిల్ ఇక్కడే సమాధి అయిపోయింది. ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్తుంటే ఇజ్రాయెల్ మాత్రం నవ్వుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇజ్రాయెల్ ఈ మార్గాన్ని అస్సలు వాడదు. అవును, శత్రువు కన్నుపడని ఒక రహస్య మార్గాన్ని వారు ఎప్పుడూ సిద్ధం చేసుకున్నారు. ప్రపంచమంతా గల్ఫ్ వైపు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ తన చూపును ఉత్తరం వైపు మళ్లించింది. అజర్బైజాన్ మరియు కజకిస్తాన్ నుండి పైప్ లైన్ల ద్వారా టర్కీకి చేరే ఆయిల్ అక్కడి నుండి మధ్యధరా సముద్రం ద్వారా ఇజ్రాయెల్ కు చేరుతుంది. దీనికి తోడు అమెరికా యుద్ధ నౌకలు వీరికి రక్షణగా ఉన్నాయి. అంటే ఇరాన్ హార్మోజ్ ను మూసివేసిన ఇజ్రాయెల్ ఆయిల్ ట్యాంకర్లను చుక్క కూడా తగలదు. ఇది ఇజ్రాయెల్ దశాబ్దాల క్రితమే వేసిన వ్యూహం. మరి మన పరిస్థితి ఏమిటి? రష్యా మనకు మిత్రదేశమే, కానీ యుద్ధం వస్తే వ్యాపారం రూపుమారుతుంది. ఒకప్పుడు బ్యారెల్ కు 30% డిస్కౌంట్ ఇచ్చిన రష్యా ఇప్పుడు కేవలం 3 to 5% మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే మనం రష్యాపై అతిగా ఆధారపడ్డాం. ఇక్కడే మనం ఇజ్రాయెల్ నుండి ఒక పెద్ద గుణపాఠం నేర్చుకోవాలి. గుణపాఠం ఏమిటంటే శక్తి స్వాతంత్ర్యం. ఇజ్రాయెల్ తన సముద్ర గర్భంలో లెవియాథన్ వంటి గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. నెలల తరబడి సరిపోయేలా భూగర్భంలో స్ట్రాటజిక్ రిజర్వ్ దాచుకుంది. మనం మాత్రం నేటికి వేరే దేశాల ఓడల కోసం ఎదురు చూస్తున్నాం. యుద్ధం వచ్చినప్పుడు మన ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోతే మన దేశం ఆగిపోతుంది. ఇరాన్ యుద్ధం మనకు ఒక హెచ్చరిక. రేపు చైనాతోనో లేదా మరో దేశంతోనో సమస్య వస్తే మన ఇంధన గొంతు ఎవరి చేతుల్లో ఉంటుంది? ఇజ్రాయెల్ లాగా మన ప్రత్యామ్నాయ మార్గాలను, సొంత నిక్షేపాలను సిద్ధం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పెట్రోల్ ధరలే కాదు, మన దేశ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్ కు ఆయుధాలను ఇస్తే మనకు ఒక భయంకరమైన సత్యాన్ని నేర్పింది. మీరు ఏమనుకుంటున్నారు? భారత్ తన శక్తి అవసరాల కోసం రష్యా పైన ఆధారపడటం సరైనదేనా? కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయండి.